బేసిక్‌గా అపరిచితుడు అనబడే పాత్రలు సినిమాల్లో చూస్తూ ఉంటాం గానీ, నిత్యం మన కళ్ళ ముందు అయితే రాజకీయ నాయకుల రూపాల్లో వీళ్ళు బాగా కనిపిస్తూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఒకలా, పార్టీ మారతానే మరోలా చాలామంది కనిపిస్తారు. ఒకరిద్దరు కాదు. పొలిటికల్ అపరిచితులు. అయితే ఇంట్రెస్టింగ్‌గా ఈ మధ్యకాలంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు అండ్ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తరఫున ఎంపీగా అయిన తర్వాత ఆ సార్ అంటే కంప్లీట్ చేంజ్ చూస్తే నిజంగానే రాజకీయ నాయకులు కావాలంటే కొన్ని ఇటువంటి కళలు కావాలేమో అనిపిస్తుంది. అటువంటి కళలు లేకుండా రాజకీయ నాయకులు కాలేరేమో. తాజాగా ఈ లోక్సభ టీడీపీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, టీడీపీ ఎంపీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని సంబోధించుకుంటూ, ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని. ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందంటే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రత విషయంలో డ్రామాలాడుతూ ఉన్నారట. ఆయనకు సంబంధించిన మీడియా వేదికలు, వాళ్ళ పార్టీ సమాజంలోని వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగే విధంగా, వివిధ వర్గాల మధ్య అసహనం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారట వివిధ వర్గాల మధ్య. సో ఇదంతా వీళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారట. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విపత్తుగా పరిగణించబోతూ ఉన్నారట. వీళ్ళ మీడియాల మీద చర్యలు తీసుకోవాలట. జగన్ ఇప్పటికీ బెయిల్ మీదే తిరుగుతున్నటువంటి 11 కేసుల్లో సిబిఐ కేసుల నుండి బెయిల్ మీదే తిరుగుతూ ఉన్నారట. ఇంకెన్నో ఈడీ కేసులు అన్నారు. మరి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదా. ఇలా చాలానే, అంటే మొత్తం మీద పాపిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ జనాలు ఎక్కువ వచ్చి పోలీసులు సరైన భద్రత కల్పించలేదు అనే విమర్శలు వచ్చే వేళ మరి ఎందుకు భద్రత కల్పించలేదు, లేకుంటే వీళ్ళు ఏం భద్రత కల్పించారు అని జనానికి చెప్పాల్సిన చోట రాష్ట్ర హోంశాఖ మంత్రి గారేమో జగన్ గారు డ్రామాలు ఆడుతున్నారు. విజువల్ చూస్తే పోలీసులు ఎక్కడున్నారు? ఆయన హెలిప్యాడ్ దగ్గర చూస్తే పోలీసు ఎక్కడైనా కంట్రోల్ చేసినట్లు కనిపిస్తూ ఉన్నారా? దానికి సమాధానం నిన్న కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారిని అడిగారు కదా, మరి మీరు భద్రత కల్పిస్తే అంతమంది హెలికాప్టర్ దగ్గరికి జనాలు ఎందుకు పోయారు అని అంటే మేడం సమాధానం చెప్పారు. కానీ వీళ్ళు సింపుల్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడుతున్నారు భద్రత విషయంలోనే నిరూపించాలి అంటే వీళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి కదా, డ్రోన్ టెక్నాలజీ మొత్తం ఉంది కదా. ఆ హెలిప్యాడ్ దగ్గర ఆ ఫుటేజ్ బయట పెట్టి మొత్తం అదంతా వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మొత్తం డిస్ప్లే చేసుకుంటూ ఎక్కడ పోలీసులు ఉన్నారు, వీళ్ళు కల్పించిన 250 మంది పోలీసులు హెలిప్యాడ్ దగ్గర ఎక్కడ ఉన్నారని చూపెడితే సరిపోతుంది కదా. పోనీ 100 మంది పోలీసులు ఎక్కడున్నారు చూపెడితే సరిపోతుంది కదా. ఏదో ఒక క్లియర్గా వీళ్ళు ఏదో ఒకటి క్లియర్గా కమిట్ అవ్వచ్చు కదా. అంటే వీళ్ళు 100 మంది పోలీసులను కల్పించారా? లేదు, ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఒకే పోలీసుని ఇచ్చారా, 2 పోలీసులను ఇచ్చారా? చెప్పేస్తే అయిపోతుంది కదా. 100 మంది పోలీసులు ఇచ్చాము అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో మరి ఆ 100 మంది ఏడున్నారు హెలిప్యాడ్ దగ్గర చూపిస్తే సరిపోతుంది కదా. పోనీ ఎక్కడైనా ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో హెలిప్యాడ్ దగ్గర కనీసం కొందరైనా కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండరా అండి? ఆ కొంతవరకైనా కనుక ఒక సర్కిల్ ఉండాలండి, సర్కిల్ లోపలికి అలో చేయకూడదు అని. మరి వాళ్ళైనా ఎక్కడున్నారో చూపించవచ్చు కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన భద్రత విషయంలో మరి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నిజంగా అర్థం కావట్లేదు. భద్రత లేదు అని చెప్పి ఆయన మాట్లాడినందుకు, ఆయన భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఆయన పొలిటికల్ క్రిమినల్ అట, వర్గాల మధ్య విభేదాలట. అట్లాంటి ఎవరు నోరు తెలిసి మాట్లాడక్కర్లేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు, వీళ్ళు మాత్రమే మాట్లాడాలి. పోనీ అట్లా అసెంబ్లీలో ఒక చట్టమన చేసేస్తే అయిపోతుంది కదా. మా పార్టీల సభ్యత్వం ఉన్న వాళ్ళే మాట్లాడాలని ప్రతిదీ ఈయన అంటే కేంద్ర హోంశాఖ మంత్రి గారికి మంచి యాక్సెస్ ఉన్నట్లుంది. అంటే కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం, కేంద్ర హోంశాఖ మంత్రి గారి రిప్రజెంటేషన్లు, కేంద్ర హోంశాఖ మంత్రి లేఖలు, నిజంగానే గ్రేట్ అబ్బాయి సారు.